ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రికను అపోస్తులుడైన పేతురు గారు వ్రాశారు. పేతురు వ్రాసిన మొదటి పత్రికను అపోస్తులుడైన పేతురు గారు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో బబులోనులో వ్రాశాడు. ప్రభునందు ప్రియులారా, దయచేసి మరలా చెప్తున్నాను, అందరు గమనించండి. పేతురు అంటే రాయి అని అర్థం. పేతురు అంటే రాయి లేక బండ అని అర్థం. ఈ పేతురు యేసు ప్రభు యొక్క శిష్యుడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికను క్రీస్తు శకం 64వ సంవత్సరంలో బబులోనులో పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులుడైన పేతురు గారు ప్రేరేపించబడి రచించాడు. ఎవరికి వ్రాసాడంటే, పొంతు, గలతియా, కప్పదుకియా, ఆసియా, బితునియా అను దేశాల యందు చెదరియున్నటువంటి వారిలో చేరిన యాత్రికులకు పేతురు గారు ఈ మొదటి పత్రిక వ్రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ వచనాన్ని 3 భాగాలుగా విభజిస్తున్నాను. 1, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. 2, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. 3, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మొదటి భాగం ఏమిటంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము అంటే ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము యొక్క అంతము అని అర్థం. అంటే సూర్యుని అంతము సమీపమై ఉన్నది, చంద్రుని అంతము సమీపమై ఉన్నది, ఆకాశము అంతము సమీపమై ఉన్నది, నక్షత్రముల అంతము సమీపమై ఉన్నది, భూమి యొక్క అంతము సమీపమై ఉన్నది, గాలి యొక్క అంతము సమీపమై ఉన్నది, నీరు యొక్క అంతము సమీపమై ఉన్నది, ఈ భూమి మీద నివసిస్తున్న మానవుల యొక్క అంతము సమీపమై ఉన్నది. ఇంకా మీకు రుజువు కావాలంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు రుజువు చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి అమ్మా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి దయచేసి చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏం రాయబడిందమ్మా అక్కడ? మహాధ్వనితో గతించిపోయేవి ఏమిటి? ఆకాశములు. అపోస్తులుడైన పౌలు గారు అంటారు, 3వ ఆకాశమునకు ఎక్కిపోయిన మనుషుని నేను ఎరుగుదును అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత ఏం రాయబడిందమ్మా? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు అంటే ఏమిటవి? వెరీ గుడ్ అమ్మా. గాలి, నీరు, రైట్, మీరు చెప్పినటువంటివి. ఈ పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో కరిగిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఇప్పుడు
భూమి ఆకాశము అందులో ఉన్న సమస్తము కూడా ఏమైపోతాయమ్మా? లయమైపోతాయి. అంటే ఇప్పుడు పంచభూతముల యొక్క అంతము సమీపంగా ఉంది. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది. యేసు ప్రభు రెండవ రాకడగా ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. పరలోకమందున్న దేవదూతలకి కానీ, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కానీ, కుమారుడైన క్రీస్తుకు కానీ యేసుక్రీస్తు రెండవ రాకడగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు ఈ విషయాన్ని. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చెప్తుంది, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవు. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ పంచభూతాలన్నీ ఏమైపోతాయి? మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. అందుకే పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నాతో, మీతో, మన ఊరి వారితో, ప్రపంచములో ఉన్నటువంటి అందరితో ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే రోజు అది నమ్ముము సోదరా. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే రోజు అది నమ్ముము సోదరా. నిలువాజాలావు నీ గుండె నీరగును, నడువాజాలావు నీ నడుము పడిపోవు. నిలువాజాలావు నీ గుండె నీరగును, నడువాజాలావు నీ నడుము పడిపోవు. ప్రభు యేసు రాకడ సమీపించను ఇప్పుడే, సిద్ధపడుమో క్రైస్తవుడా, సంసిద్ధపడుమో సోదరుడా, సిద్ధపడుమో క్రైస్తవుడా, సంసిద్ధపడుమో సోదరుడా. కాబట్టి మనందరము కూడా యేసు ప్రభు యొక్క దినము కొరకు కనిపెట్టాలి. మనందరము కూడా మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనందరము కూడా యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చేటువంటి విషయం ఏమన్నా మర్మంగా ఉంచాడా? తెలియకుండా ఉంచాడా? నో. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్పబడింది. ఎక్కడ రాయబడిందంటే, యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా మీరు మరలా రెండవసారి వస్తాను అని అంటున్నారు కదా, మీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు. అప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ప్రారంభిస్తే యేసు ప్రభు అన్నారు, జనం మీదకి జనములేస్తారు, రాజ్యం మీదకి రాజ్యములేస్తారు, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలు గూర్చి మీరు వినబోతారు. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మల్ని మోసపరుస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధపు బోధకులు వస్తారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభమని చెప్తూ, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును అని చెప్పి, మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోయింది. యేసు ప్రభువు చెప్పాడు, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇది రెండవ రాకడకు సూచన. ఈ విషయాలన్నీ చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో అన్నారు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనముల సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. కాబట్టి ఇప్పుడు ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడాలి చెప్పండి అమ్మా? లోకమందంతటా ప్రకటించబడాలి. సువార్త అంటే మంచి వార్త, సువార్త అంటే శుభవార్త,
సువార్త అంటే యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానముల గురించి తెలియజేయు దానినే సువార్త అంటారు. కాబట్టి సువార్త టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సువార్తికుల ద్వారా, బిషప్ గారుల ద్వారా, రెవరెండుల ద్వారా, పాస్టర్ గారుల ద్వారా, విశ్వాసుల ద్వారా దశ దిశలా కూడా సువార్త వేగంగా వెళ్ళిపోతుంది. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ఇప్పుడు భూమి యొక్క 4 దిక్కులలో ఉన్న సర్వమానవాళికి క్రీస్తు సువార్త ప్రకటించబడాలి. అది ప్రకటించబడుతూ వస్తుంది. పేతురు గారు ఇంకో విషయాన్ని చెప్పారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, కానీ అందరూ అంతటను ఏం చేయాలమ్మా? మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? అందరూ అంతటను మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. రేపని ఎల్లుండని వాయిదా వేసేటువంటి రోజులు కావు. ఏ రోజున ఏ దినమున ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. తెలుసమ్మా? అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ మానవుని యొక్క గుండెకు గ్యారెంటీ లేదు. ఏ జామున ఏమి సంభవించునో, ఏ దినమున ఏది జరుగునో గ్యారెంటీ లేనటువంటి రోజులు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వాక్యం చెప్తుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా స్వస్థబుద్ధి గలవారై ఉండాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందాలి, దైవ సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయాలి. ఇది కడవర కాలం, కృపాకాలం, యేసుక్రీస్తు 2వ రాకడగా రానియున్న కాలం. ఈ కాలంలో విశ్వాసులకు నిందలు, సేవకులకి నిందలు, సేవకులకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు ఎన్నో జరుగుతాయి. యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి ఎవరైనా నిందల పాలైనప్పుడు, ఎవరైనా అవమానం పాలైనప్పుడు, ఎవరైనా శోధనకు గురైనప్పుడు ఏమాత్రము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడాల్సినటువంటి అవసరం ఉందమ్మా? విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు వస్తానే ఉంటాయి. విశ్వాస యాత్రలో సాగుచున్న వేళ నిందలు నాపై వచ్చిన వేళ విశ్వాస యాత్రలో సాగుచున్న వేళ నిందలు నాపై వచ్చిన వేళ కర్తవు నీవై స్వామివి నీవై, కర్తవు నీవై స్వామివి నీవై, ధైర్యముతో నన్ను నింపిన యేసయ్య, ధైర్యముతో నన్ను నింపిన యేసయ్య, నా ప్రియుడా నా యేసయ్యా, నా ప్రియుడా నా యేసయ్యా. ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా నీవు తప్ప, అరణ్య మార్గాన తిరుగుతున్న వేళ ఏ దారి కానరాక కుములుచున్న వేళ ఇలాంటి అనుభవాలు కూడా వస్తాయి. కనుచూపు మేర సహాయకుడు ఎవ్వరూ కనిపించకపోయినా, నీవు ఒంటరిగా ఉన్న, బహు భయంకరమైన శ్రమలో ఉన్న, బహు భయంకరమైన శోధనలో ఉన్న ఏ మాత్రము భయపడబాకు. ఇంకో విషయం చెప్తున్నాను, అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయి, అంటే అన్ని మార్గాలు కూడా మూసివేయబడ్డాయి. అయ్యో నాకు మార్గాలన్నీ క్లోజ్ అయిపోయి, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నీవు చింతపడవద్దు. ఎందుకంటే ఏదొక మార్గాన్ని యేసయ్య నీ కొరకు ఓపెన్ చేసి ఉంచుతాడు. అందరు చప్పలు కొట్టాలమ్మ గట్టిగా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రంతా నీకు నిద్ర పట్టకపోయినా, ఈ రాత్రంతా నువ్వు శోధించబడినా, ఈ రాత్రంతా నువ్వు శ్రమల పాలైనా, ఈ రాత్రంతా నువ్వు శోధన ఎదురైనా, ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ అవమానం పాలయ్యావో అక్కడే నిన్ను నిలబెడతాడమ్మా. చప్పలు కొట్టాలి గట్టిగా. మీరు పాడతారుగా, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే. ఏంటమ్మా మీరు పాడతారు కదా, మీరే పాడాలి. 1 2 3 స్టార్ట్. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నిలిపినావే. నేను ఓడిపోనయా, నా పక్షమున నుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా, నా పక్షమున నుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా, నా పక్షమున నుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎప్పటికీ ఓటమి పాలు అవ్వవు, నీవు ఎప్పటికీ ఓడిపోవు. విజయము నీదే, జయము నీదే. అన్ని దారులు క్లోజ్ అయినా యేసయ్య నీకు సహాయం చేయటానికి ఏదొక దారి ఓపెన్ చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల భయపడబాకండి, ఇరుకుల భయపడబాకండి, అవమానాల భయపడబాకండి, శోధన భయపడబాకండి. ఎందుకంటే ఈ కృపాకాలములో, ఈ కడవర కాలములో, ఈ చివరి రోజుల్లో, ఈ ఆఖరి రోజుల్లో, యేసు ప్రభు రెండవ రాకడగా రానున్నటువంటి ఈ రోజుల్లో ఇవన్నీ కూడా జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో చెప్పాడు. చెప్పలేదా? ఏమా చెప్పలేదా? కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మనము స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి లేఖ రాస్తూ ఒక చక్కటి మాట చెప్పాడు. సహోదరులారా, ఆ దినములను గూర్చియు ఆ గడియలను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు అని చెప్పాడు. 2వ వచనములో రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. అంటే రాత్రి వేళ దొంగ చెప్పొస్తాడమ్మా. ఒకవేళ చెప్పొస్తే మనం సిద్ధపడి ఉంటామా లేదా? అవునా కాదా? అలాగే ప్రభు రాకడ ఉంటుంది. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును. ఇంకా ఏమి చెప్పారంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము తటస్థించును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియనే. ప్రభునందు ప్రియమైన వారలారా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికముగా నాశనము తటస్థించబోతుంది. అందుకే నీవు నేను మనందరము కూడా యేసు ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం దయచేసి చదువుతారా? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును,
ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం చేస్తారమ్మా? భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకొందరు. కాబట్టి ఆకాశమందలి శక్తులు కూడా కదిలిపోతాయి. కాబట్టే వాక్యం చెప్తుంది, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఏమని చెప్పడమ్మా? ఏమని చెప్పండి, అందరు చెప్పాలి. అన్నిటి అంతం ఏమైపోయిందమ్మా? సమీపమై ఉన్నది. సమీపము అంటే దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. ప్రియులారా, సమయం 9:59 అయిపోయింది. నేను ముగిసిలారా, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం చెప్తుంది, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, ఆకాశం నక్షత్రాలు రాలిపోతే అప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ సూచన భూమి మీద కనబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం చేస్తారమ్మా? రొమ్ము కొట్టుకొందరు. అంటే భయపడుతున్నారా, ధైర్యంగా ఉంటున్నారైనా? ఎంత గనుడైనా ఎంత వీరుడైనా భయపడాల్సింది. నేను ఒక్క మాట చెప్తాను, దేవుడు ఈ సృష్టికి ఆజ్ఞాపిస్తే, ఈ సృష్టి గనక ఈ మానవుని పట్ల కన్నెర్ర చేస్తే ఏ గవర్నమెంట్ వారు మనల్ని రక్షిస్తారమ్మా? ఏ ఆర్మీ వారు మనల్ని రక్షిస్తారమ్మా? ఏ ఎయిర్ ఫోర్స్ వారు మనల్ని రక్షిస్తారో? ఏ గవర్నమెంట్ వారైనా, ఏ ఆర్మీ వారైనా, ఏ ఎయిర్ ఫోర్స్ అయినా, ఏ టెక్నాలజీ అయినా మనల్ని రక్షించేవారు ఎవరో లేరు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇది సత్యం. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చెప్తుంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అమ్మా ఇటు చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. క్రీస్తునందుండి మృతులైన వారంటే యేసు ప్రభుని తమ నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొంది ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుచు మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుని పిల్లి పొందుకున్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయే, అవి మొట్టమొదట లేపబడతాయి. అప్పుడమ్మా, అప్పుడు భూమి మీద మనుషులు ఉంటారు. అమ్మా వినండి, భూమి మీద మనుషులు ఉంటారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీద సజీవులమై నిలుచుండ మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆకాశ మండలానికి. దేని మీద కొనిపోబడతాం? మేఘముల మీద. నాతో కలిసి శరణం పాడండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులందరూ కూడా అంటే క్రీస్తునందుండి మృతులైన ఆత్మలు అంటే వారు ఏ శరీరంతో? ఇంకా చెప్పవలసినవి అనేకములున్నాయి. కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ అన్నాడు, అమ్మా నేను మీకు ఒక మర్మము తెలియజేయుచున్నాను అంటూ క్షయత అక్షయితను ధరించుకొనును అన్నాడు. క్షయము అంటే నశించేది, అంటే ఈ శరీరం నశించిపోతుంది. అక్షయము అంటే నశించనది, అంటే అక్షయమైనటువంటి శరీరాలు దాల్చుకొని యేసు ప్రభు రెండవ రాకడలో మేఘాల మీద వీళ్ళందరూ ఏమైపోతారమ్మా?
కొనిపోబడతారు. కాబట్టి ఇప్పుడు ఈ క్షయమైనటువంటి శరీరం అక్షయతను ధరించుకుంటుంది. అప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు. 7 సంవత్సరాల విందు. అదే సమయంలో భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలో 7 బోరలు ఓదబడతి, 7 ముద్రలో విప్పబడతి, 7 పాత్రలో కుమ్మరించబడతి. ప్రకటన గ్రంథం చదవండి. అది మహాభయంకరమైన శ్రమ. మిడుతుల దండు వస్తుంది. అది కుట్టినప్పుడు ఒక మనుష్యుని తేలిగుడితే ఎంత బాధో, అంత బాధమ్మా. ప్రభునందు ప్రియులారా, శ్రమలో నిలువగలవా, శ్రమలో కోర్వగలవా ప్రియ సోదరుడా, శ్రమలో 4వ ముద్రను వినుమా. అయ్యో శ్రమలు, భయంకర శ్రమలు, మహాశ్రమలు. ఈ కల్లుబుల్లు మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు. ఇది జరగబోతుంది. కాబట్టే పేతురు రాస్తున్నాడు, అన్నిటి అంతం సమీపమైనది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 36, 37, 38, 39 వచనాలు చదివితే అమ్మా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 ఆ వచనాలన్నీ చదివితే దేవుని వాక్యం చెప్తుంది, నోవాహు దినములు ఎలాగున్నావో మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు అలాగే ఉన్నవి. లోతు దినాలు ఎలాగున్నవో రాకడ దినాలు కూడా అలాగే ఉన్నవి. ఆ రోజుల్లో నోవాహు 40 రాత్రులు 40 పగళ్ళు ఈ భూమి మీద ప్రచండమైన వర్షం కురవబోతుంది, మీ అందరూ కూడా దేవుని మర్చిపోయారు, దేవుని వైపు తిరగండి అని 120 సంవత్సరాలు ప్రకటన చేశాట. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్నమ్మా? 120. 120 ఇయర్స్. ఎవరు వినలా. దేవుడు అన్నాడు, నోవాహు చిత్తం ప్రభువా, చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయి. ఎక్కడ ఓపెన్ డోర్ ఉండాలో, అంటే ఎక్కడ ముఖద్వారం ఉండాలో, ఎక్కడ కిటికీలు ఉండాలో ఆ ప్లాన్ అంతా యేసు ప్రభువు చెప్పిన ప్లానే. దేవుడు చెప్పిన ప్రకారం ఓడ నిర్మించాడు. నోవాహు తన్నాడు, నేను సృష్టించిన ఈ సృష్టిలో ఆడా మగ 2 చొప్పున జతలుగా నోవాహు కట్టిన ఓడ దగ్గరికి వస్తే వాటిని తీసుకోమన్నాడు. నోవాహు తీసుకున్నాడు. అయిపోయింది. నీవు, నీ భార్య, నీ 3 కొడుకుల పేర్లు చెప్పండి. షేము, హాము, యాపేతు. బాగా చెప్పావు సుభాషిణి. షేము, హాము, యాపేతు. మళ్ళీ అప్పుడు పెళ్ళయింది. 3 కొడుకులు, 3 కోడళ్ళు. నోవాహు భార్య. మొత్తం ఎంతమంది అమ్మా? 8 మంది. వాళ్ళలోకి వెళ్ళిపోయారు. డోర్ క్లోజ్ అయిపోయింది. ఇక వర్షం కురవటం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులమ్మా? 40 రాత్రులు 40 పగళ్ళు. అంటే కొండలు, గుట్టలు, చెట్టులు మొత్తం మునిగిపోయినాయి. అంటే మనుషులు బ్రతుకుతారా? బైబిల్లో రాయబడిన ప్రకారం ప్రపంచంలోని మనుషులందరూ క్లోజ్ అయిపోయారు. మరణించారు అని చెప్పటం ఇష్టం లేక ఇంగ్లీష్లో క్లోజ్ అయిపోయారు అన్నానమ్మా. ఎంత ఆర్తనాదాలు! అయ్యో అమ్మో, ఇయే కదా. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై
ఎవరు లేరు, ఎవరు లేరు. లోయలు విడిపోతే, కొండలు కదిలిపోతే, పర్వతాలు కదిలిపోతే, తల్లి జాడ పిల్లకొండదు, పిల్ల జాడ తల్లి కొండదు. గలిబిలి గందరగోళం అయిపోతుంది. అది చాలా భయంకరమైన దినమమ్మ. ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకలు ఉన్నాయి. కాబట్టి ఆ యేసు ప్రభు రెండవ రాకడగా రాకముందే, ఈ లోకయాత్ర నీవు చాలించక ముందే, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు ప్రభు దగ్గరకు రా, మారు మనసు పొందు, బాప్తీసం పొందు, ప్రభురాత్రి భోజనములు పాలు పంపులు పొందు, జీవ గ్రంథములో నీ పేరు రాయించుకో. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఏమైపోతాడు? అగ్నిలో పడవేయబడతాడు. మానవుని జీవితం మరణంతో అంతం కాదు, మరణం తర్వాత అసలైనటువంటి జీవితం ఉంది. కాబట్టి ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ మైక్ శబ్దము ద్వారా ఆయా ప్రాంతములలో ఉండి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ముందు నువ్వు మారు మనసు పొందు, ముందు నువ్వు రక్షణ టికెట్ సంపాదించుకో. మనం ఈ లోకంలో యాత్రికులం. ఎవరమ్మా? మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము, మనం ఈ లోకంలో బాడసారులమై ఉన్నాము, మనం ఈ లోకంలో రాయబారులమై ఉన్నాము. ఈ లోకం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. ఒకరోజు ఒక మనుష్యుడు వెళ్తూ ఉన్నట్ట, ఇంకొక మనుష్యుడు ఎదురయ్యట. ఆ ఎదురైనటువంటి మనుష్యుడు మార్గంలో గుండా ప్రయాణిస్తున్నటువంటి ఈ మనుషుని అడుగుతున్నాడు. అమ్మ ఇటు చూడండి, అడుగుతున్నాడు, ఎక్కడి వాడవు ఈ అడవిలో గుండా, ఎక్కడి వాడవు ఈ అడవిలో గుండా, ఒక్కడవే వెళ్ళుచున్నావు, ఓరానా ఎక్కడికి వెళ్ళుచున్నావు, ఎక్కడి వాడవు ఈ అడవిలో గుండా, ఎక్కడి వాడవు ఈ అడవిలో గుండా, ఒక్కడివే వెళ్ళుచున్నావు, ఓరానా ఎక్కడికి వెళ్ళుచున్నావు, మాయాల ఊరి నుండి ఈ అడవిలో గుండా, మాయాల ఊరి నుండి ఈ అడవిలో గుండా, మా ఊరే వెళ్ళుచున్నాను, ఓరానా మా ఇంటికి వెళ్ళుచున్నాను. అప్పుడు మరలా అడుగుతున్నాడు, మీ ఊరు పేరేమి, మీ వారి పేరేమి, మీ ఊరు పేరేమి, మీ వారి పేరే, మా ఊరు దేవాపురము, మా వారు దేవుని ప్రియులు, మా ఊరు దేవాపురము, మా వారు దేవుని ప్రియులు, మా ఇంటికి వెళ్ళుచున్నాను, ఓరానా మా ఊరే వెళ్ళుచున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యయ్యో ఇంత ప్రొద్దుపోతే ఈ అడవిలో గుండా పెద్ద పులులు ఎలుగుబంట్లు ఉండయి, అవి చంపేస్తే ఎల్లబాకు అన్నాడు. ప్రొద్దుపోయినాది పెద్ద పులులు వెలుగులు, ప్రొద్దుపోయినాది పెద్ద పులులు వెలుగులు, వద్దన్నాయి జామున, ఓరానా వెళ్ళొద్దు ఈ జామున. ఏమా పెద్ద పులులుండి, సింహాలుండి, ఎలుగుబంట్లుండి, కాబట్టి ప్రొద్దుపోయింది, దయచేసి ఎల్లబాకి అడవిలో గుండా అని ఎదురొచ్చిన సహోదరుడు చెప్పాడు ఈ బాడసారికి. ఆగాల సాగాల చెప్పండి, ఆగాల సాగాల. అందుకే యేసయ్య శాస్త్రి గారిని మీ ఊరు పంపాడు. మీరు ఆగమన్నారే, ఈయన ఉన్నాడు తెలుసా, కత్తుంది డాలుంది మేలైన కవచముంది, కత్తుంది డాలుంది మేలైన కవచముంది, మేలైన లాంతారున్నది, ఓరన్నా. ఆగేడా సాగేడా? ఆగమని ప్లాన్ ఇస్తుంది ఎవడు తెలుసా? సాతానమ్మా. సాతాన్ చెప్పిన మాట మనం వినాలా? నో, వినకూడదు. నన్ను ప్రయాణం కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు రాకముందే, ఈ లోకయాత్ర ముగించకముందే మీ అందరు దయచేసి మారు మనసు పొందండి అమ్మ, రక్షించబడండి అమ్మ. రక్షించబడిన వాళ్ళందరూ ప్రభురాత్రి భోజనం పాలు పంపులు పొందండి. అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూశాను.
క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చూడబోతున్నాం. సమయం అయింది, ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. దేవుని ఆశీర్వాదం మీ మీద మెండుగా ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు 100% దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా అందరూ ఒక్క నిమిషం అమ్మ, స్తోత్రం. ఒక్క నిమిషం దయచేసి, ఒక్క నిమిషం. అన్నిటి అంతము ఆసన్నమాయేగా. అన్నిటి అంతము ఆసన్నమాయేగా. అన్నని అంతము ఎటులుండునో గదా. అన్నని అంతము ఎటులుండునో గదా. యేసు ప్రభు రాకడా ఈ వేళ వచ్చునో. యేసు వాక్య ధ్యానంతో ఏ మరకయుందము. యేసు ప్రభు రాకడా ఈ వేళ వచ్చునో. మారుమ్రోగుచున్నవి మరణాత కేకలు. మారుమ్రోగుచున్నవి మరణాత కేకలు. మారకున్న మానసం వేరే దారి లేదుగా. మారకున్న మానసం వేరే దారి లేదుగా. యేసు ప్రభు రాకడా ఈ వేళ వచ్చునో. యేసు వాక్య ధ్యానంతో ఏ మరకయుందము. యేసు ప్రభు రాకడా ఈ వేళ వచ్చునో. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కుల ద్వారా మనతో మాట్లాడాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నదని. ఈ రాత్రి ఆ అంతము రాకమునుపే మన జీవిత యాత్ర ముగించకముందే తగిన సిద్ధపాటు కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటే ఆయనతో సదాకాలం మనం ఉంటాం. ఆ సదాకాలం మీతో ఉండే భాగ్యాన్ని దయచేయమని చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహిమా స్వరూపి, మహోన్నతుడా, శక్తివంతుడా, ఈ రాత్రికాల సమయంలో అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండమని చెప్పారు. మెలకు కలిగిన ప్రార్థన జీవితము, స్వస్థ బుద్ధి మా అందరికీ దయచేయండి. తగిన సిద్ధపాటు అనుభవాన్ని ఇవ్వండి. విత్తబడిన వాక్యమను విత్తనాలు మా అందరి హృదయాల్లో భద్రపరచండి నాయనా.
ఇంకా ఎంతమంది రక్షణ అనుభవంలోనికి రాలేదో నా ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి ఈ రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాను. వారందరూ కూడా నైనా ఈ ఉగ్రతకు గురి కాకుండా రక్షించబడినట్లు, రక్షణ మార్గంలో నడిపించబడినట్లు వారికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగము చేసుకోవడానికి అయా తగిన జ్ఞానోదయమును, తగిన సిద్ధపాటును, అయా తగిన బుద్ధి జీవితాన్ని అనుగ్రహించి మీ కృపలో ప్రతి బిడ్డను సిద్ధము చేయమని, చేరికూడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆయా ప్రాంతంలో ఉండి మైకు శబ్దము ద్వారా మీ వాక్యాన్ని విన్న మా ప్రియ సహోదరి సహోదరులను అందరినీ దీవించమని, స్త్రీ పురుషులు, యవ్వనులు, బాలబాలికలు అందరికి కూడా మిమ్మల్ని కలిగిన జీవితాన్ని జీవించడానికి, తద్వారా మీతో సదాకాలం ఉండడానికి కృప చూపించమని, మీ వాక్యం ఇచ్చిన మీ దాసుని కూడా దీవించి ఇంకా ఆ ప్రాంతాల్లో బలమైన సాధనముగా వాడుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.